ఇక రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. సాగునీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకునే నాదుడే లేడని నిప్పులు చెరిగారు. కళ్ల ముందే పొలాలు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గోదావరి జలాలను అధికారులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన మహాధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఎకరాల ఎటు చూస్తే అటు మరి ఎండిపోయి ఉన్నది, నీళ్లు రాక. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎండిపోలేదు సార్. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక్క ఎకరం కూడా ఎండలేదు. చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇచ్చినాయి. బ్రహ్మాండంగా బంగారం అసంటి భూమికి బరువైతనంత పంట పండించినాం. ఏనాడు కూడా నీళ్ల కోసం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కరెంటు లేక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి సార్ అని చెప్పి ఇలా రైతులు వాళ్ళ రోదన అరణ్య రోదన లాగా ఉంది. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే అది D1, D2, D5 అన్ని కెనాల్స్ లోకి నీళ్లు విడుదల చేయాలి. మొట్టమొదటిగా చెరువులు నింపాలి. నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎండిపోయిన పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపించి వాళ్ళ పంటలకు నష్టపరిహారాన్ని అందజేయాలి. ఎకరానికి 10,000 చొప్పున మరి ఆ యొక్క నష్టపరిహారాన్ని అందజేయాలి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం పనిచేయనట్టు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద ఎలా అయితే పంటలు ఎండిపోతున్నాయో, నీళ్లు రాకపోతున్నాయో, తాగే నీళ్లు దొరకకపోతున్నాయో, మరి సేమ్ మళ్ళా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండనో మళ్లీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అట్లాంటి ప్రభుత్వం చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ చూస్తే బాయిల మీద క్రేన్లు వచ్చేసినాయి. మళ్లీ బాయిల మీద పూడికలు తీసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక వెంటనే ఈ నీటిని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.